ఏపీలో 10th క్లాస్ రిజల్ట్స్కి సంబంధించి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ సమాచారం అయితే వచ్చింది. సో ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో మీ హాల్ టికెట్ నెంబర్ అనేది కూడా మెన్షన్ చేయండి. రిజల్ట్స్ అనేవి వస్తే మీకు వెంటనే మీకు మెసేజ్ అయితే తెలియజేస్తాను. ఇక వివరాలకు వెళదాం. ఏపీలో 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి మనకి ముఖ్య సమాచారం వచ్చింది. ఈ ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తున్న విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులకు ఒక అలర్ట్ అయితే వచ్చింది. 10వ తరగతి పరీక్షలు అయితే ప్రశాంతంగా ముగిశాయి. వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 1వ తేదీన చివరి పరీక్ష సోషల్తో ముగిసింది. మార్చి 31వ తేదీన చివరి పరీక్ష నిర్వహించాలి అని భావించిన రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 1న అయితే నిర్వహించి కంప్లీట్ చేశారు. అయితే మొత్తం 2800 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు అయితే ముగిశాయి. అయితే విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకునేందుకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వివిధ విధానాలను అవలంబిస్తూ ఉంది. ఇక రిజల్ట్స్ తెలుసుకోవడం కోసం వాట్సాప్, SMS మరియు అధికారిక వెబ్సైట్లు అనేవి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక 10వ తరగతి ప్రశ్న పత్రాల మూల్యాంకనం అనేది కూడా ప్రారంభమై ఉంది. కేవలం వారం రోజుల్లోనే మనకి ఈ ఫలితాలకు సంబంధించి అంతా వాల్యుయేషన్ అనేది పూర్తి చేసే విధంగా అధికారులందరూ కూడా విద్యార్థులు మనకి వెయిట్ చేయకుండా ఎక్కువ రోజులు ఈ ఫలితాలను తొందరగా రిజల్ట్స్ ఇచ్చేందుకు అయితే ముందుకు వెళుతున్నాయి. 10వ తరగతిలో ముగిసిన వెంటనే వాల్యుయేషన్ ప్రక్రియ అనేది ఏపీ సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుండి మూల్యాంకనం ప్రారంభమైంది. ఏప్రిల్ 9వ తేదీకి కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మొత్తం 26 జిల్లాలో 26 జిల్లా కేంద్రాల్లో వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఎగ్జామినర్లుగా సహాయ ఎగ్జామినర్ అందరినీ కూడా నియమించింది. దాదాపు ఒక్కొక్క ఎగ్జామినర్ రోజుకి 40 ప్రశ్నాపత్రాలు అయితే దిద్దే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే మూల్యాంకన కేంద్రాల్లో సెల్ ఫోన్ల వినియోగాన్ని కూడా నిషేధించడం జరిగింది. ఇక 10వ తరగతి పరీక్షా ఫలితాల విడుదల అనేది మనకి అంతా కూడా అనుకున్నట్లయితే ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 21 నుంచి 30 తేదీల్లో ఈ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. లేదంటే మే మొదటి వారంలోనే ఈ ఫలితాలు అనేవి విడుదల చేస్తారంటూ కూడా మనకి సమాచారం అయితే వస్తుంది. సో ఫలితాలు చెక్ చేసుకోవడం అనేది మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్లో మనకు ఒక గవర్నమెంట్ నెంబర్ ఉంది. ఆ గవర్నమెంట్ నెంబర్ సేవ్ చేసుకుని హాయ్ అని పెడితే మీకు రిజల్ట్స్కి సంబంధించి లింక్ అనేది వస్తుంది. దాంట్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు వాట్సాప్లోనే రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మాత్రం అఫీషియల్గా మీరు SMS అనేది పంపించాల్సి ఉంటుంది. అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్లోనే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కామెంట్ చేశాను. సో అక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లోనే ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట.